ఇదిగో తండ్రి, నూతన సంవత్సరం మాకు దయాకిరీటంగా దయచేసి ప్రభువా, ఇదిగో మొదటి శుక్రవారం, మొదటి ఆరాధన నైనా, మొదటి బల్ల ఆరాధనలో ప్రభా మేమందరం పాలుభాగసులు కావడానికి తండ్రి నువ్వు చూపిన ఈ మహాకృపకై దేవా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నైనా ఎంతోమంది ప్రభా గతించిన సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరంలో లేనప్పటికీ ప్రభా మాకు నైనా మంచి ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా నేను స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి, మహిమపరచుకోవడానికి, ఆరాధించుకోవడానికి నీ సన్నిధిలో నైనా నీ బలలో పాలుభాగస్తులు కావడానికి, నీ సన్నిధిలో మోకరించి మా విన్నపాలు విన్నవించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి తండ్రి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభు. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు చొప్పున నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి బిడ్డను దీవించు తండ్రి, ఆశీర్వదించు ప్రభా. ఇదిగో జీవము గల దేవుని సంఘములోకి అడుగుపెట్టిన ప్రతి బిడ్డను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు దేవా. నీ ప్రియబిడ్డల్ని పాదాల చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా. ఏదైతే నీ సన్నిధిలో మొర్ర పెట్టి ఉన్నారో, ఏదైతే నీ సన్నిధిలో అడిగి ఉన్నారో, ఏ అవసరతని బిడ్డలు కలిగి ఉన్నారో నైనా మాకంటే ముందుగా నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి, నువ్వు చూస్తున్న దేవుడు దేవా. నైనా కరుణించు ప్రభు, కనికరించు తండ్రి, దర్శించు ప్రభా. ప్రతి హృదయంలో ప్రభా నీ కార్యములు జరిగించు తండ్రి. ఇదిగో మీ మధ్య నేను ఉంటాను, మీ మధ్య నేను నడుస్తాను, ఇదిగో నేను మీరు ఊహించిన గొప్ప కార్యాలు జరిగిస్తానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడివి తండ్రి, నమ్మదగిన దేవుడు తండ్రి. నేను మా మధ్య నుండి ప్రభా నీ కార్యాలు జరిగిస్తున్నందుకు తండ్రి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా ప్రభా. ఈ జీవము గల దేవుని సంఘం అంటేనే జీవమున్న దేవుడని మేము ప్రభా మేము నమ్మి ఉన్నాం తండ్రి, మేము విశ్వసించి ఉన్నాం ప్రభా. ఈ జీవం ఉన్న దేవుని సంఘంలో ప్రభా జీవ కార్యాలు జరగడానికి తండ్రి నీ కృప దయచే తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నీ నామం అంటే తెలియని బిడ్డలు అడుగు పెడుతున్నారో వారందరినీ కూడా నువ్వు దర్శించు తండ్రి, వారందరినీ నీ రక్షణలోకి నడిపించు దేవా. నీ కార్యములు జరిగించు తండ్రి. నాయన ఈ 16, 17 తారీఖుల్లో జరిగే నైనా మీటింగ్స్లో ప్రభా నీవే ఉండి కార్యములు జరిగించు తండ్రి. నీ సేవకులు ప్రభా అనేక మంది నువ్వు ప్రేరేపించిన వారిని వస్తుండగా ప్రభా వాళ్ళు వీసాల విషయంలో, టికెట్ల విషయంలో, ప్రయాణ విషయంలో, నైనా మీటింగ్స్ విషయంలో, మీటింగ్ ఏర్పాట్ల విషయంలో సమస్తంలో తండ్రి నీ కృపతోడుగా ఉండి నడిపించు తండ్రి. నీ కార్యములు జరిగించు తండ్రి. నీ కార్యములు ఆ దినం మేము చూడాలి దేవా. అట్టి కృప దయచే తండ్రి, నైనా సహాయం దయచే తండ్రి. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. నీ ప్రియబిడ్డల పక్షంగా, వారి కుటుంబాల పక్షంగా నీవే నిలబడి అద్భుతాలు జరిగించు తండ్రి. నైనా సహాయం దయచే తండ్రి. ముఖ్యంగా సులేబకత ప్రాంత బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను బిడ్డలందరికీ ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని వచ్చుండగా ఆ బిడ్డలకు రావాల్సిన దేవుని దయచే తండ్రి. మరొక బిడ్డ శరీరాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డ నీ ప్రియ బిడ్డలందరికీ ప్రభా అల్పాహారం స్వీట్స్ తీసుకుని వచ్చేట్టుగా ప్రభా ఆ బిడ్డకు రావాల్సిన దేవుని దయచే తండ్రి. నేను వారి కష్టార్జితంలోంచి నువ్వు ఆశీర్వదించిన దాంట్లోంచి ప్రభా కానుకల రూపంలో, కృతజ్ఞత కానుక రూపంలో, దశంభావం రూపంలో ప్రభా నీ సేవ నిమిత్తం తీసుకొచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు చొప్పున నువ్వు జ్ఞాపకం చేసుకుని నూరంతలుగా వారిని ఆశీర్వదించి దీవించి ఈ కానుకలు సేవలో సమృద్ధిగా వాడబడే కృప దయచేయమని బిడ్డలందరినీ కూడా నీ దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పేరిట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షణకర్త యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రికి ఆదరణయు, త్రేక దేవుని దీవునియు చేసిన ప్రార్థనకును జరిగిన ఆరాధనకును ఏకీభవించిన వారికిని, పాడిన వారికిని, ప్రార్థించిన వారికిని, పాలు పంపులు పొందిన వారికిని, దైవజనుల కుటుంబమునకును, సర్వ పరిశుద్ధులకును, మనకు మన కుటుంబములకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడొచ్చు పర్యంతము ఆయన శిలువ కృపాసన్ని దీవెన మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. బొలేసు మహారాజుకు, రాజుల రాజునకు, ప్రభుల ప్రభునకు, శ్రీమంతుడైన దేవునికి, మహాదేవునికి, అద్వితీయ దేవునికి, కృపగలిగిన దేవునికి అందరికి వందనాలు.